వెల్కమ్ టు శ్రీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు నిషా. సో ఈరోజు మనం ఈ వీడియోలో దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే లిప్స్టిక్స్ గురించి. సో ఫేస్లో టూ థింగ్స్ మేకవర్లోని చాలా హ్యూజ్ డిఫరెన్స్ చేస్తాయి. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి ఐస్ అండ్ నెక్స్ట్ వచ్చి లిప్స్ పక్కా. సో లిప్స్కి మనం వాడే లిప్స్టిక్ ఏదైతే ఉందో బెస్ట్ లిప్స్టిక్ అండ్ బెస్ట్ టెక్స్చర్ వాడడం వల్ల లిప్స్టిక్ ఏమవుతుందంటే లిప్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సూట్ అయ్యే లిప్స్టిక్ ఏంటో తెలుసుకోవాలంటే అసలు లిప్స్టిక్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాని టెక్స్చర్స్ ఎన్ని రకాలు, అప్లికేటర్స్ ఎన్ని రకాలు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో లెట్స్ గెట్ ఇన్ టు ఆ వీడియో. ఈ వీడియోలో మనం ఎన్ని లిప్స్టిక్ టెక్స్చర్స్ ఉన్నాయో, లిప్స్టిక్ టైప్స్ ఎన్ని ఉన్నాయో అండ్ లిప్స్టిక్ అప్లికేటర్స్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. సో లిప్స్టిక్ టైప్స్కి వచ్చేస్తే 8 టైప్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ టైప్ వచ్చేసి క్రీమీ లిప్స్టిక్స్ అండి. క్రీమీ లిప్స్టిక్స్ అనేవి చాలా షైన్ అనేది ఎక్కువ ఉండదు, క్రీమీగా ఉంటాయండి. అండ్ ఏమవుతాయి అంటే పెట్టుకున్నప్పుడు లిప్స్ అనేవి డ్రై అవ్వకుండా ఉంటాయి. ఇందులో ఏముంటాయంటే డిపెండ్స్ అపాన్ ద ఇంగ్రీడియంట్స్. సో ఇంగ్రీడియంట్స్ ఏదైతే మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో లైక్ మోస్ట్లీ ఈ క్రీమ్ లిప్స్టిక్స్ అనేవి వ్యాక్స్తో తయారవుతాయి. సో డ్రై అవ్వడానికి అస్సలు వీలుండదు. సో డ్రై అనే ఆప్షనే ఉండదు దీంట్లోని. అండ్ చాలా హెల్దీ టైప్ ఆఫ్ లిప్స్టిక్ అని చెప్పొచ్చు ఈ క్రీమీ లిప్స్టిక్స్ని. సో ఈ క్రీమీ లిప్స్టిక్స్ని ఎలా వాడచ్చు అంటే నార్మల్గా అప్లై చేయొచ్చు అండ్ యాజ్ అ కాంబినేషన్ విత్ లిప్ గ్లాస్ కూడా వాడచ్చు. సో ఇలాగా క్రీమీ లిప్స్టిక్ పెట్టుకొని లిప్ గ్లాస్ పెట్టుకోవడం వల్ల ఫుల్ లిప్స్ లాగా లుక్ క్రియేట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ థిన్ లిప్స్. ఎవరికైతే స్మాల్ లిప్స్ ఉంటాయో ఇంకా థిన్ లిప్స్ ఉంటాయో వాళ్ళకి వెరీ గుడ్ ఆప్షన్. అండ్ ఇదన్నమాట క్రీమీ లిప్స్టిక్ గురించి. సో క్రీమీ లిప్స్టిక్స్ అంటే ఇలా ఉంటుందండి. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ డాజ్లర్ ఇటర్నా. ఇలా ఉంటుంది క్రీమీగా. చూసారు ఎలా వచ్చిందో? చాలా క్రీమీగా ఉంటుంది, చాలా గ్రీజీగా ఉంటుంది అనమాట. అండ్ ఇట్ హ్యాస్ అలోవెరా బట్ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. డ్యూరేషన్ స్టే వచ్చేసి ఒక 3 to 4 hours ఉంటుంది ఏం తినకుండా ఉంటే. మళ్ళీ ఆయిలీ ఫుడ్ అలా ఏమైనా తీసుకుంటే పక్క పోతుంది, యాక్చువల్లీ 1 hourకే పోతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ రీఅప్లై చేస్తూ ఉండాలి. సో సెకండ్ టైప్ ఆఫ్ లిప్స్టిక్ వచ్చేసి గ్లాస్ లిప్స్టిక్స్. సో గ్లాస్ లిప్స్టిక్స్ అంటే మీరు వినే ఉంటారు, చాలా పాపులర్. 90s అయితే అది ఎంత పాపులర్ అంటే అందరూ అదే వాడేవారు. సో గ్లాస్ లిప్స్టిక్స్ ఎవరికి యూజ్ చేయమని నేను సజెస్ట్ చేస్తానంటే స్మాల్ లిప్స్ అండ్ థిన్ లిప్స్ ఉన్న వాళ్ళకి. వీళ్ళకి ఏమవుతుందంటే థిన్నర్ లిప్స్ అండ్ స్మాల్ లిప్స్ ఉన్న వాళ్ళకి బిగ్గర్ లిప్స్ ఉన్న ఇల్యూషన్, ఫుల్లర్ లిప్స్ ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. సో గ్లాసీ లిప్స్టిక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ ఆయిలీ. సో దే వెరీ గ్లాసీ. సో ఆయిలీ ఉండడం వల్ల ఏమవుతుందంటే లిప్స్కి అసలు డ్రై అనేది అవ్వదన్నమాట. అండ్ గ్లాసీ లిప్స్ ఏమవుతుందంటే కాంబినేషన్లో వాడచ్చు అనమాట. నార్మల్ లిప్స్టిక్ మీద రీఅప్లై చేసుకోవచ్చు, పైన పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ లుక్స్ వెరీ గుడ్ అనమాట. కాకపోతే గ్లాసీ లిప్స్టిక్స్ ఎలా అంటే మనకి కలర్ అనేది తక్కువ ఉంటుంది, ఎక్కువ కలర్ ఉండదు, ఇంకా షైన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో యా, అది గ్లాసీ లిప్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ లిప్స్టిక్కి వెళ్ళిపోదాం. సో థర్డ్ టైప్ లిప్స్టిక్ వచ్చేసి లిప్స్టిక్ స్టెయిన్. సో లిప్స్టిక్ స్టెయిన్ అనేది మోస్ట్గా పెన్సిల్ ఫామ్లో వస్తుంది అనమాట. ఇంకా లిక్విడ్ లిప్స్టిక్ టైప్లో కూడా రావచ్చు. సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది లాంగ్ స్టే ఉంటుందన్నమాట. ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ రీఅప్లై చేయాల్సిన అవసరం లేదు. సో మెయిన్లీ కలర్ ఉంటుందన్నమాట, షైన్ ఏమో మినిమం ఉంటుంది, అసలు మోస్ట్లీ ఉండకపోవచ్చు కూడా కొన్ని లిప్స్టిక్ స్టెయిన్స్లో.
సో డ్యూరేషన్ వచ్చి చాలా లాంగ్గా ఉంటుంది, ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఇది వెరీ బిగ్ అడ్వాంటేజ్ అనమాట. మీకు ఒకవేళ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ లిప్స్టిక్స్ డ్యూరేషన్ ఎక్కువ ఉండాలి అనుకుంటే లిప్స్టిక్ స్టెయిన్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. సో గ్లాస్ లిప్స్టిక్స్లో 2 టైప్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర 2 టైప్స్ ఉన్నది. ఇదేమో చీప్ ట్రాన్స్పరెంట్ లిప్ గ్లాస్ అండ్ ఇది వచ్చేసి లైట్ న్యూడ్ పింక్, అంటే జస్ట్ గ్లాస్ అనమాట. లైటెస్ట్ పర్పుల్ లాగా కొంచెం మావీ షేడ్ లాగా ఒకటి 2 షేడ్స్ ఉన్నాయి ఇందులోనే. అండ్ ఇంకోటి వచ్చి లైట్ పింక్ కలర్ లాంటిది అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ H&M యాక్చువల్లీ. మీరు స్వాచెస్ చూడాలంటే ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ కాల్ H&M. కాస్ట్ వచ్చేసి 800 అనమాట. నాకు ఆఫర్లో 400 కొన్నాను. లిప్ గ్లాస్ ఇస్ లైక్ సంథింగ్ ఐ రియలీ లవ్. దిస్ ఇస్ లైక్ న్యూడ్ షేడ్, న్యూడ్ లిప్ గ్లాస్ అనమాట. చాలా నచ్చింది. అండ్ దిస్ ఇస్ ట్రాన్స్పరెంట్ లిప్ గ్లాస్ అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ డాజ్లర్. సో లిప్ గ్లాస్ వచ్చేసరికి డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనిది ఇట్స్ నాట్ ఆఫ్ అ వెరీ గుడ్ క్వాలిటీ. సో పెట్టుకున్న ఒక 1 hourకి ఏమవుతుందంటే లిప్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అబ్జర్వ్ అయిపోయి డజంట్ లుక్ లైక్ అ లిప్ గ్లాస్ అట్ ఆల్. సో ఐ డెంట్ రియలీ లైక్ అబౌట్ దిస్ డాజ్లర్. సో ఈ H&Mలో వచ్చి పెట్టినాం అనుకోండి ఒకవేళ లిప్ గ్లాస్ పొద్దున్న పెట్టుకుంటే నైట్ దాకా అలాగే ఉంటుంది, అదే షైన్ ఏం లేకుండా. తింటే కొంచెం పోతుంది బట్ మోస్ట్లీ అలాగే ఉంటుంది. సో నాకు ఐ రియలీ లవ్ దిస్ H&M లిప్ గ్లాస్. ఇట్స్ అ డ్యూయో లిప్ గ్లాస్. మీకు కావాలంటే కింద లింక్ కూడా ఇస్తాను. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో 4th టైప్ వచ్చేసి లాంగ్ వేరింగ్ అండ్ ఇర్రెసిస్టిబుల్ లిప్స్టిక్స్. సో ఈ లిప్స్టిక్స్ ఏంటి అంటే, సో ఇఫ్ యు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆఫీస్కి వెళ్ళి లాంగ్ అవర్స్ వర్క్ చేయాలి, లేదంటే పార్టీస్కి వెళ్ళాలనుకోండి, అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ రీఅప్లయింగ్ అంటే అస్సలు నచ్చదు, అలాంటి వాళ్ళకి ఈ లిప్స్టిక్స్ అనేది గ్రేట్ ఆప్షన్. సో ఈ లిప్స్టిక్స్ ఏంటంటే స్టే అనేది చాలా ఎక్కువ ఉంటుంది, లైక్ ఆల్మోస్ట్ 4 to 8 hours. బట్ మీరు స్టే ఎక్కువ ఉంది కాబట్టి ఈ లిప్స్టిక్స్లోని కొంచెం మాయిశ్చర్ ఉండేలాగా చెక్ చేసి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ లిప్స్టిక్స్లో ఏమొస్తాయంటే లిక్విడ్ లిప్స్టిక్స్ వస్తాయి. సో స్టే అనేది చాలా ఉంటుంది. బట్ మీరు ఆయిల్ గ్రీసీ ఫుడ్ తిన్నప్పుడు మటుకు ఇక్కడ ఈ ఇన్నర్ కార్నర్స్లోని లిప్స్టిక్ అనేది పోవడం చాలా కామన్. సో మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఆ కేసులో మాత్రమే రీఅప్లై చేసుకోవాలి, మిగతా కేసెస్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. అండ్ పిగ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లోని అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. సో సిక్స్త్ టైప్ ఆఫ్ లిప్స్టిక్స్లోకి వచ్చేస్తే 6th టైప్ ఏంటంటే మ్యాట్ లిప్స్టిక్స్ అనమాట. సో ఈ మధ్య ఉమెన్కి చాలా మందికి గ్లాసీ లిప్స్టిక్స్ అంటే అస్సలు నచ్చడం లేదు అండ్ నాకు కూడా ఇష్టం లేదు అంత ఎక్కువ. సో ఇష్టం లేని వాళ్ళకి ఒక గ్రేట్ ఆప్షన్ ఈ మ్యాట్ లిప్స్టిక్స్ అనమాట. ఈ మ్యాట్ లిప్స్టిక్స్ చాలా డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లోని. సో ఏదైనా మంచి షేడ్ తీసుకొని వాడటం చాలా గ్రేట్ ఆప్షన్ అనమాట. అండ్ ఈ మ్యాట్ లిప్స్ ఏంటంటే మనకి ఈ మ్యాట్ లిప్స్టిక్ స్మూత్ అండ్ యంగ్ లుక్ ఇస్తాయి అనమాట లిప్స్కి. So it's a very good option for women who doesn't like shine and loves matte finishing anata. సో మనం మ్యాట్ లిప్స్టిక్ తీసుకున్నప్పుడు ఒక ట్రెండ్ చేసుకోవాలండి, అలోవెరా ఇంకా వైటమిన్ ఈ ఉన్న మటుకు సెలెక్ట్ చేసుకుంటే లిప్స్కి చాలా హెల్దీ అండి. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ లిప్స్టిక్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ లిప్స్టిక్స్ అనమాట. సో ఈ మాయిశ్చరైజింగ్ లిప్స్టిక్స్లోని ఏముంటాయంటే అలోవెరా, వైటమిన్ ఈ అండ్ గ్లిసరిన్ ఉంటాయన్నమాట. సో ఈ 3 ఉండడం వల్ల చాలా అంటే చాలా హెల్దీ అనమాట. అండ్ మనకి హెల్దీ లుక్ వస్తుంది అనమాట. సో పీపుల్ హూ లైక్ హెల్దీ లిప్స్టిక్ ఎలాంటి హాని చేయలేని లిప్స్టిక్ అండ్ అట్రాక్టివ్గా ఉండాలి అట్ ద సేమ్ టైం అనుకున్న వాళ్ళకి ఈ లిప్స్టిక్ చాలా చాలా గుడ్ ఆప్షన్ అనమాట. సో 7th టైప్ ఆఫ్ లిప్స్టిక్ వచ్చేసి పర్ల్ అండ్ ఫ్రాస్టెడ్ లిప్స్టిక్ అనమాట. పర్ల్ అంటే ఏంటి? ముత్యం. సో ముత్యం పైన ఎలా షైన్ ఉంటుందో అలాగే ఈ లిప్స్టిక్స్ వాడేటప్పుడు షైన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రాస్టెడ్. ఈ ఫ్రాస్టెడ్ వచ్చేసి ఎలా అంటే మనం ఏదైనా లిప్స్టిక్ పెట్టుకుంటే పైన సిల్వర్ లిప్ లైనర్తో కలర్ వేస్తే ఎలా మెరుస్తుందో అలా ఉంటుంది అనమాట. స్పార్కిల్ ఇంకా షైనీ ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా గ్రీజీ కూడా ఉంటుంది. గ్రీజీగా ఉన్నంత మాత్రాన ఉన్నా కూడా మనకి ఏంటంటే డ్రైయింగ్ అనమాట, చాలా డ్రైయింగ్ అనిపిస్తుంది, ఇంకా చాలా హెవీగా అనిపిస్తుంది లిప్స్ మీద, ఇంకా క్రాక్స్ వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ లిప్స్టిక్ వాడేటప్పుడు. సో ఈ లిప్స్టిక్ వాడేటప్పుడు మనం ఏం చేయాలంటే
పక్కా లిప్ బామ్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఈ లిప్స్టిక్ ఎవరు నచ్చుతుందంటే ఎవరికైతే షైనీ ఇంకా స్పార్క్లీ లిప్స్టిక్ నచ్చుతుందో వాళ్ళకి ఇలాంటి లిప్స్టిక్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో 8th టైప్ ఆఫ్ లిప్స్టిక్ వచ్చేసరికి షీర్ అండ్ సాటిన్. ఇదే లాస్ట్ టైప్ ఆఫ్ లిప్స్టిక్ అనమాట. షీర్ అండ్ సాటిన్ అంటే మీకు వినే ఉంటారు, సాటిన్ క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది, పట్టుకుంటే చేయి జారిపోయినట్టుంటుంది అనమాట. సో ఈ సాటిన్ లిప్స్టిక్ అనేది ఏంటంటే ఇట్ లుక్స్ లైక్ అ మ్యాట్ బట్ ఇట్స్ నాట్ మ్యాట్ అట్ ఆల్, ఇట్స్ అ క్రీమీ మ్యాట్ అనమాట. సో ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ కాంబినేషన్ ఆఫ్ మ్యాట్ అండ్ క్రీమ్ లిప్స్టిక్ అనమాట. సో చూడడానికి చాలా మ్యాట్లా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఫీల్ ఇట్ వెరీ క్రీమీ. ఎందుకంత క్రీమీగా ఉంటుందంటే ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అనమాట. సో చాలా ఆయిల్స్తో చేస్తారనమాట. సో అందుకే చాలా క్రీమీగా ఉంటుంది. అండ్ షీర్కి వచ్చేసామనుకో, షీర్ లిప్స్టిక్స్ ఏంటంటే ఇవి పిగ్మెంటెడ్ ఉండవు అనమాట, కలర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో పెట్టుకుంటే చాలా ఏం చెప్తారంటే గ్లాసీగా చాలా షైనీగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇవి ఎలాంటి ఈవెంట్స్లో వాడచ్చు అంటే ఈవినింగ్ టైంలో వాడచ్చు అనమాట. లైట్ని రిఫ్లెక్ట్ చేసి చాలా బాగా అనిపిస్తాయి అనమాట ఈవినింగ్ అప్పుడు పెట్టుకుంటే, ఏమైనా పార్టీస్ అప్పుడు అలా అనమాట. అండ్ దీనికి ఉన్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే అసలు లిప్స్ డ్రై అనే ఆప్షనే ఇందులో లేదు, ఎందుకంటే చాలా ఆయిల్స్తో చేశారు కాబట్టి డ్రైయింగ్ అనే పాసిబుల్ లేదు, లిప్స్ అనేవి డ్రై అవటం అనమాట. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ఆయిల్స్తో చేశారు కాబట్టి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో రీఅప్లై చేసుకుంటూనే ఉండాలి అగైన్. సో ఇది లిప్స్టిక్ టైప్స్ అండి. సో ఇది లాస్ట్ అయిపోయిందండి. సో అప్లికేటర్స్లోకి వచ్చామనుకోండి 4 టైప్స్ అండి అందులోని. సో లిప్స్టిక్స్ అనేవి క్రీమ్లో ఉండొచ్చు, సో క్రీమ్ బేస్డ్ అనమాట. లిప్స్టిక్ క్రీమ్స్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే పెన్సిల్ టైప్ ఉండొచ్చు, లిప్స్టిక్ పెన్సిల్ వైజ్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ లిప్స్టిక్ వచ్చి స్టిక్స్లోనే అప్లై చేయొచ్చు లిప్స్టిక్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా దగ్గర లేదు అదేంటంటే లిప్స్టిక్ ట్యూబ్స్లో రావచ్చు అనమాట. సో ట్యూబ్స్లో కూడా లిప్స్టిక్స్ వస్తాయి. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే క్యారీ చేయడానికి, ఏది ఈజీగా ఉంటే అది వాడచ్చు అనమాట. ఇదండి లిప్స్టిక్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్ని అప్లికేటర్స్లో వస్తాయి మనం తెలుసుకున్నాం కదా. మీకు బెస్ట్ అనిపించేది వాడండి. సో ఈరోజు వీడియోలో మనం 8 టైప్స్ ఆఫ్ లిప్స్టిక్ టెక్స్చర్స్ గురించి మనం తెలుసుకున్నాము అండ్ 4 టైప్స్ ఆఫ్ అప్లికేటర్స్ గురించి తెలుసుకున్నాము. సో మీకు నచ్చినవి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఏది మీకు బెస్ట్ అనిపించిందో చెప్పండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.